నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా పక్కుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ శ్రేణులే తీవ్ర తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అల్లూరు మండలంలో అత్యవసరంగా సమావేశమైన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కరెక్ట్ కాదు అంటూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కోసం తాము జెండా మోసి కేసులు పెట్టించుకుంటే ఇప్పుడు తమపైనే సస్పెన్షన్ వేటు వేయడం ఏంటని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు చలో తాడేపల్లికి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా పక్కుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ శ్రేణులే తీవ్ర తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అల్లూరు మండలంలో అత్యవసరంగా సమావేశమైన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కరెక్ట్ కాదు అంటూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కోసం తాము జెండా మోసి కేసులు పెట్టించుకుంటే ఇప్పుడు తమపైనే సస్పెన్షన్ వేటు వేయడం ఏంటని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు చలో తాడేపల్లికి పిలుపునిచ్చారు. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించినాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు, ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోస్తే నా భుజాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశారు. ఆయన చేసిన అక్రమాలు, ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయా నాయకత్వం మాకు వద్దు. దీన్ని జగనన్న దగ్గరికి తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళా సస్పెండ్ ఎత్తేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంకలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు చూసి ఈరోజు మమ్మల్ని 6 సస్పెండ్ చేశాడు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపిస్తండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమార్ రెడ్డి వచ్చి కలిసిపోయిన నాయకులు చాలామంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళని కూడా సస్పెండ్ చేయగలరా? మీరు సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక సాటు వేరి ఒక పిఏ మాటో, ఎవరో చెంచాగాడి మాటో ఇది ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లగాడు. నీకోసం 2024లో ఎలక్షన్ చేసి 327 కేసులు కూడా పెట్టించుకున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు మాకు. మా కార్లు పగలగొట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం, తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంచాం, ఎంత దూరమైనా పోరాడతాం. నీ నాయకత్వం ఉండదు. నీ అపోహ. నీకెవరో చెంచాగాలు చెప్పిన మాటని నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేదేనా నువ్వా? ఎవరు పిఏ మాటని రాజకీయం చేస్తా? 7 రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమార్ రెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయినాక సుకుమార్ రెడ్డి ఇంటికి పోయి సస్పెండ్ చేస్తా. ఆయన సంఘ నాకుండా చేసుకోకూడదు ఎలక్షన్. ఆయన సంఘ ఎందుకు నాకు? పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశం కాదని ముందుగా తెలియజేయడం జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి
అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశపరచడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరికీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు, గెలిపించిన నాయకులది ఏ ఊరు కానీ పేరు కానీ తెలుసుకునే కృతజ్ఞతాభావం ఇప్పటికీ లేకపోవడం నాయకులుగా మా కర్మ అని మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. గడిచిన 2 ఏళ్లలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లో కానీ, ఏ మండలంలో కానీ ఒక పార్టీ సమావేశాన్ని నాయకులను పిలిచి కానీ, కార్యకర్తలను పిలిచి కానీ సమస్యలు తెలుసుకొని ప్రతాప్ రెడ్డికి ఈరోజు నాయకుల్ని సస్పెండ్ చేసే నైతిక హక్కు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ప్రతాప్ రెడ్డి గారు, మీరు మీ కింద పనిచేస్తూ ఉన్నారని నాయకులను అనుకుంటున్నారేమో కానీ అది కాదు జరుగుతూ ఉండేది. పార్టీ మీద ఇష్టం, జగనన్న మీద అభిమానంతో పార్టీలో కొనసాగుతూ ఉన్నామని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసే అవినీతి అక్రమాలకి బయట పెట్టి మాట్లాడితే దాన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి పార్టీకి అనుమతించి సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేశారు, సరే ఆ స్టాండ్ మీద అయినా ఉండండి. మీరు అది ఉండరు, మళ్ళీ తీసుకొని మళ్ళీ సస్పెండ్ చేసిన వాళ్ళని తీసేసి మీ అవసరాలకి పని చేయించుకొని మళ్ళీ వాడుకొని మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దీని వెనక ఈ ప్రజలు ఏమనుకుంటున్నారా అనే సిగ్గు కూడా లేకుండా మీరు సస్పెండ్ చేసిన వ్యక్తులను మళ్ళీ తీసుకొని పనిచేయడం ఇది సమంజసం కాదు. పెద్దలు మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. సస్పెండ్ చేసినందువల్ల ఏడేమి జీవితాలు ఏమి మునిగిపోవు. కానీ మీ పరిపాలనలో మన నాయకులు ఎన్నో పనులు చేసినారు. చేసి బిల్స్ రాక ఇళ్ళు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని రోడ్డును పడి ఉన్నారు. ఆ సంగతి చూడండి. సస్పెండ్ ఏముంది? ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు, తెలియజేస్తా ఉన్నాం పత్రికాముఖంగా. మీరు సస్పెండ్ చేయడం కాదు, మీ పనులు చేయడం వల్లే 2024లో ఎన్నడూ లేని విధంగా కావల్లో 30,950 పైచిలకు ఓట్లతో ఓడిపోయినా కానీ మీరు ఇంకా అర్థం చేసుకోకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నాయకుల్ని ఇలా విస్మరించి మీ చేతిలో ఉందని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సమావేశాలు ఇక్కడితో ఆగవు. అల్లూరు మండలంతోనే అన్ని మండలాల్లో సమావేశపరిచి ఈ మా కార్యకర్తల ఆవేదనని జగన్మోహన్ రెడ్డికి ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దాని నుంచి ఎంతో కష్టపడి జెండాలు మోసి అన్నీ చేయించింది మాకు సుకుమార్ రెడ్డి. సుకుమార్ రెడ్డి అనేది ఖచ్చితంగా మాకు సుకుమార్ రెడ్డి లేకపోతే మాకు అండ ఎవరు లేరు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నది లేదు, మా ముఖాలు చూసింది లేదు. చిన్నదానికైనా పెద్దదానికైనా అన్నిటికీ సుకుమార్ రెడ్డే ప్రతి ఒక్క దానికి మమ్మల్ని ఆదుకుని, ప్రతి ఒక్క దానికి ఏ దానికి పిలిచినా సుకుమార్ రెడ్డి ఇచ్చి మమ్మల్ని ఆదుకునేవాడు. అప్పుడు ఎమ్మెల్యేకి దేనికి పిలిచినా కూడా ఎమ్మెల్యే వచ్చేది లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మాకు వచ్చేది లేదు. అదే మా ఆదినర్పణంలో గొడవపడి మేము గందరగోళం అయిపోయినా కూడా, గందరగోళంగా ఉన్నా కూడా, అతని కథ చెప్పుకున్నా కూడా, మొర చెప్పుకున్నా కూడా మమ్మల్ని ఆదుకున్నది మాత్రం లేదు. మమ్మల్ని ఆదుకుని ఇదిగో మీరు పార్టీకి చేశారు, మీ పార్టీకి మేము ఆదుకుంటాం, నేను చేస్తాను కోరుకోడి వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి మాకు ఏమి తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమాల సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి పిలుచుకున్నాడు, మళ్ళీ ఓడిపోయి కూడా మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దు, మేము చేయవా నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకోవాలి, మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మనకొద్దు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల, ఏ ఊరు, ఎక్కడ తెలియని మనిషిని
పని మాస్ కుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి ఇక మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లేయండి గెలిపించండి నేను ముందు తీసుకుపోయి ఆయన మాటలు నమ్మి మేము ముందుకు వచ్చాం. ఇలా మణి మాస్ కుమార్ని గెలిపించిన ఆయన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడా? చేసి చూద్దాం. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి కాడికి పోయి విన్నవించుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మళ్ళీ మాస్ కుమార్ నాయకత్వంలో మనం నడవాలా. ప్రతాప్ నాయకత్వం మనకు వద్దు, మనం చేయలేం, మనం చేసిన లాభం లేదు, చేసిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.